భూవరాహుని నిందించిన పాపి హిరణ్యాక్ష. హిరణ్యాక్షుడు తనని ఎంత నిందించినా భూవరాహుడు సమాధానం చెప్పలేదు. మొసలి ఏనుగును ఎలా వెంటాడుతూ వస్తుందో అలాగే భూవరాహుణ్ణి ఆ హిరణ్యాక్షుడు తరుముకొని వస్తున్నాడు. ఆ పాపాత్ముడైన హిరణ్యాక్షుని తల వెంట్రుకలు పసుపు రంగులో ఉంది. కూరలు మిక్కిలి వాడిగా ఉన్నాయి. చాలా కర్కశమైన ధ్వనితో నిందిస్తూనే భగవంతుని వెనుక వస్తున్నాడు. భగవంతుడు పరిగెట్టేది చూసి తనకు భయపడి పరిగెట్టాడని భ్రాంతుడైనాడు. నీకు సిగ్గు లేదా? పిరికివాళ్ళు ఇలా పారిపోతారు. నాకు ఆ భూమినిచ్చి శరణాగతుడవ్వు, లేకపోతే నిన్ను నామరూపం లేకుండా చేస్తాను అని నానా మాటలతో దూషిస్తున్నాడు. హిరణ్యాక్షుని మాటలను విని ఏమీ ఎరుగనట్టు వరాహస్వామి భూమిని సాగర గర్భం నుంచి బయటికి తెచ్చాడు. హిరణ్యాక్షుడు దూషిస్తున్నప్పుడు ఆ భూవరాహస్వామి నీటి నుంచి బయటికి వచ్చి భూమిని తెచ్చి సరైన కక్షలో పెట్టాడు. దానికి శక్తి నింపడానికి ఆయనే భూమిలో ప్రవేశించాడు.